ఈ రోజు మనం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నాం. శారదాపీఠం కూడా అటువైపే ఉంది. పంతులు గారు, శారదాపీఠాన్ని సెంటర్ ఫర్ లెర్నింగ్ అనేవారని విన్నాను. టెంపుల్ యూనివర్సిటీ అని పిలిచేవారట. అవును, నిజమే. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే శారదాదేవి చదువుల దేవి. ఆవిడ మీద ఏ పుస్తకమూ లేదు. ఏ శక్తిపీఠం శంకరుల్ని శంకరాచార్యుల్ని చేసిందో మనం దాన్నే దర్శించలేకపోతున్నాం. మరి రెండు దేశాల గవర్నమెంట్స్ దీని విషయంలో ఒక కాంప్రమైజ్ గాని సొల్యూషన్ గాని రాలేరా? ప్రపంచం నమ్మకం మీదే నడుస్తుంది. ఈ విషయం వినే ఉంటావు. నా శ్రమ ఏనాటికైనా ఫలిస్తుందన్న నమ్మకంతోనే నేను ఉన్నాను. నా ఆశ ఇంకా ఆశయం తప్పకుండా ఫలిస్తాయి. ఖచ్చితంగా పూర్తవుతుంది. అవును, ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈయనే రవీంద్ర పండితులు గారు. ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్ లో ఉన్న శారదాపీఠానికి వెళ్లడానికి అనుమతిని అడుగుతూనే ఉన్నారు. ఆయన లాంటి భక్తుల సహాయంతో భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఈత్వాల్ గ్రామంలో ఒక శారదా యాత్ర గుడిని కట్టారు. స్వయంగా శృంగేరి శారదాపీఠం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు.